ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూసావా యువరాజ్, ఇంద్రాణి ఎంత పనిచేసిందో? యువరాజ్ ఏంటి, నాకు ఇంకో 4 పీకాలనుంది. నీ వెంటొచ్చి నేను తప్పు చేశాను కాబట్టి ఊరుకుంటున్నాను. ఆ రోజు ఎంతగా చెప్పాను, అప్పు చేయడం వద్దు వద్దు అనంటే నా మాట విన్నావా నువ్వు? ఇప్పుడు చూడు విషయం ఎంతవరకు తీసుకొచ్చావో. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ముందు ఎలా అయినా ఇంద్రానికి డబ్బులు ఇచ్చేయాలి, ఏదో ఒకటి చేయాలి. నువ్వు కూడా ఆలోచించు. అన్ని న్యూస్ పేపర్స్కి యాడ్ ఇచ్చేశాం. రేపు అమ్మ ఫోటో చూసి నా తోబుట్టు నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు. అప్పటిక నేను అనాథని కాదు కదా దాత్రి. నన్ను ఎవరూ అనాథ అనలేరు కదా. నా రక్తం పంచుకుని పుట్టిన నా చెల్లో తమ్ముడో నా పక్కనే ఉంటారు కదా. వాళ్ళ మీద నీకున్న ప్రేమ చూసి నీ తోడు ఎప్పటికీ వదిలిపెట్టరు. సార్ గారు బానే ముడిసిపోతున్నారు, హ్యాపీగా కూడా ఉన్నారు. నా హ్యాపీనెస్ కి పేరు తెలుసా? ధాత్రి. నా హ్యాపీనెస్ పేరు జగదాత్రి. నువ్వు నా చెయ్యి పట్టుకున్న తర్వాతే నా లైఫ్లోకి హ్యాపీనెస్ వచ్చింది. సార్ గారు ఈ మాటలు ముందు నుంచి నేర్చుకున్నారా, లేక పెళ్ళాక మొదలు పెట్టారా? నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాకే మొదలైంది. ఈ విషయం నీతో మాట్లాడి గెలవడం నా వల్ల కాదు. బండి తీస్తే ఇంటికి వెళ్దాం. అయ్యో, సారీ అండి. ఏమండి, సారీ చెప్పినా కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నాడేంటి? ఏమైంది దాత్రి, ఏంటి అలా చూస్తున్నావు? అతను పురుగుల మందు కొన్నాడు కేదార్. ఆ విషయం మనకు తెలిసిపోయిందని కంగారు పడుతున్నారు. ఆ విషయం మనకి తెలిస్తే అతనెందుకు కంగారు పడతాడు? అదే అర్థం కావట్లేదు. చూస్తుంటే రైతులా కూడా లేడు. మరతనికి పురుగుల మందుతో పనే ఉంటుంది. ఇంట్లో గార్డెన్ ఉండొచ్చు కదా దాత్రి. నువ్వే ఇంట్లో ఉన్న చెట్ల కోసం పురుగుల మందు కొంటే అంతలా కంగారు పడతావా? భయపడతావా? కళ్ళల్లో నీళ్లు, మొహం నిండా భయం. కంగారికి చేతులు వణుకుతున్నాయి, అడుగుల్లో తడబాటు. ఖచ్చితంగా అతనేదో తప్పు చేయడానికి వెళ్తున్నాడు.